భారత్ ముందు ప్రపంచం ఇప్పుడు చూస్తున్న ఈ దృశ్యం చూసి చాలా దేశాలు నోరెళ్లబెట్టేశాయి. భారత్ ఒత్తిడికి లొంగిపోయి వెనక్కి తగ్గుతుందని గట్టిగా నమ్మిన దేశాలు ఇప్పుడు తలపట్టుకుని కూర్చున్నాయి. టర్కీ అయినా, చైనా అయినా, పాకిస్తాన్ అయినా భారత్ను డెడ్ ఎకానమీ అని పరోక్షంగా ఏస్తున్న డొనాల్డ్ ట్రంప్ అయినా ఎవరికీ అర్థం కావడం లేదు ఈ మాయాజాలం ఒక్కసారిగా ఎలా జరిగింది అని. భారత్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఆగిపోతుందని, కుప్పకూలిపోతుందని కలలు కన్నవాళ్లిప్పుడు ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు: ఈ అద్భుతం ఎలా సంభవించిందిరా బాబూ? ట్రంప్ వేసిన భారీ టారిఫ్లు, ప్రపంచవ్యాప్తంగా చేసిన ఆర్థిక కుట్రలు, భారత్కు వ్యతిరేకంగా సృష్టించిన నెగటివ్ వాతావరణం ఇవన్నీ ఒక్కసారిగా గాలిలో కలిసిపోయాయి. అవును స్నేహితులారా, ఇదో భారీ డెవలప్మెంట్. వీడియోను చివరి వరకు తప్పక చూడండి, లేకపోతే మీరు ఈ చరిత్రను మిస్ అవుతారు. డొనాల్డ్ ట్రంప్ భారత్పై 100% వరకు టారిఫ్లు ప్రకటించిన రోజులు గుర్తున్నాయా? అప్పుడందరూ ఒక్కటే అనుకున్నారు: భారత్ ఎక్స్పోర్ట్స్ పూర్తిగా డౌన్ అవుతాయి, గ్రోత్ ఒక్క డిజిట్లోనే ఉంటుంది, రూపాయి రికార్డుల్లో వాల్యూకు వెళుతుంది అని. అమెరికా తన ఇన్వెస్టర్లను భారత్లో పెట్టుబడులు పెట్టద్దు అని హెచ్చరించింది. యూరప్, ఆస్ట్రేలియా, జపాన్ కూడా ఒక్కొక్కటిగా భారత్కు వ్యతిరేకంగా ఆర్థిక వాతావరణం తయారుచేశాయి. రష్యా నుంచి వచ్చే చవకైన క్రూడ్ ఆయిల్పై కూడా భారీ ఒత్తిడి వచ్చింది. ఎక్స్పర్ట్స్, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, మూడీస్, ఎస్ఎన్పి అందరూ ఒకే స్వరంలో చెప్పారు: ఈ పరిస్థితుల్లో భారత్ 5.5% కంటే ఎక్కువ గ్రోత్ చేయడం అసాధ్యం. గత ఏడాది ఇదే సమయంలో భారత్ గ్రోత్ 5.4% ఉంది. ఈ ఏడాది కూడా అదే రిపీట్ అవుతుందని అందరూ లెక్కలు వేసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన అంచనాను 6%కి తగ్గించింది. కానీ రిపోర్ట్ వచ్చిన వెంటనే ప్రపంచం మొత్తం నోరు తెరుచుకుని నిలబడిపోయింది. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్, ఇండ్రా, క్రిసిల్, ఈఐసిఆర్ఏ వంటి దేశీయ రేటింగ్ ఏజెన్సీలు ఒకేసారి తమ అంచనాలను పెంచేశాయి. రెండో క్వార్టర్ జూలై-సెప్టెంబర్ గ్రోత్ 7.2% నుంచి 7.6% వరకు ఉంటుందని అధికారికంగా ప్రకటించాయి. ఇంకా ఆశ్చర్యమేమిటంటే, ఈ గ్రోత్ దివాళీ నెల అక్టోబర్ ఇంకా లెక్కలోకి రాకముందే వచ్చింది. దివాళీలో జరిగిన రికార్డ్ బ్రేకింగ్ షాపింగ్ ఇంకా రాలేదు. అంటే మూడవ క్వార్టర్లో గ్రోత్ 8% పైన కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. ట్రంప్ టారిఫ్లు, చైనా పాక్ కుట్రలు, యూరప్ ఒత్తిడి ఇవన్నీ ఉన్నా కూడా భారత్ ఎలా 7+ గ్రోత్ సాధిస్తోంది? రహస్యం ఒకటే: భారత్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఎక్స్పోర్ట్ డిపెండెంట్ కాదు, దేశీయ డిమాండ్ డ్రివెన్ ఎకానమీ అయిపోయింది. 140 కోట్ల మంది జనాభా, పెరుగుతున్న మధ్యతరగతి, జేబులో పడుతున్న ఎక్కువ డబ్బు ఇవే భారత్ యొక్క అసలు ఆయుధాలు. ఈ అద్భుతానికి 4 పెద్ద కారణాలు. ఒకటి, ప్రైవేట్ కన్జంప్షన్ రాకెట్ స్పీడ్లో పెరిగింది. ప్రభుత్వం ముందే గ్రహించి ట్యాక్స్ కట్స్, పీఎం కిసాన్, ఉచిత రేషన్, ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్లు ఇచ్చి ప్రజల జేబులో డబ్బు పెట్టింది. ఫలితంగా ఎక్స్పోర్ట్లో వచ్చిన నష్టాన్ని దేశీయ షాపింగ్ పూర్తిగా పూడ్చేసింది. 2, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు బూస్టర్ డోస్ ఇచ్చాయి. రోడ్లు, రైల్వే, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, మెట్రోలు ఒక్కసారిగా వేగంగా నడుస్తున్నాయి. ఇవి లక్షల కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలు సృష్టిస్తున్నాయి. 3, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కు పిఎల్ఐ స్కీమ్స్ ద్వారా భారీ ఇన్సెంటివ్స్. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్స్, టాయ్స్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్ ఇంకా ఎన్నో రంగాల్లో భారత్ ఇప్పుడు స్వయం సమృద్ధి సాధిస్తోంది. 4, ఉద్యోగాలు, ఆదాయం, కన్జంప్షన్ అనే బలమైన చక్రం. ఉద్యోగాలు పెరిగాయి, జీతాలు పెరిగాయి, షాపింగ్ పెరిగింది, కంపెనీలకు లాభాలు పెరిగాయి, మళ్లీ పెట్టుబడులు పెరిగాయి. ఇలా ఒక సూపర్ సైకిల్ నడుస్తోంది. ఇప్పుడు శత్రు దేశాలు, పాశ్చాత్య మీడియా, బీబీసీ, CNN, ఎకానమిస్ట్ అందరూ ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు: ఇంత ఒత్తిడి ఉన్నా భారత్ ఎందుకు ఆగడం లేదు? జవాబు సరళంగా ఉంది: భారత్ ఇప్పుడు ఆ దిశలో ఉంది. కేవలం కొన్ని చిన్న రీఫార్మ్స్ చేస్తే డబుల్ డిజిట్ గ్రోత్ కూడా సాధ్యం. కానీ ఒక పెద్ద సవాల్ ఇంకా మిగిలి ఉంది: క్వాలిటీ కంట్రోల్. మేడ్ ఇన్ ఇండియా ప్రాడక్ట్స్పై ప్రజల్లో ఇంకా పూర్తి నమ్మకం రాలేదు. ఆహార పదార్థాలు, బట్టలు, ఎలక్ట్రానిక్స్ ఎక్కడ చూసినా క్వాలిటీ గురించి ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు దీనిపై కఠినమైన స్టాండర్డ్స్ తెస్తోంది. ఈ ఒక్క సమస్య సరిచేస్తే గృహ వినియోగం రాకెట్ స్పీడ్లో పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ కూడా రెట్టింపవుతాయి. ఇంకా మూడవ క్వార్టర్ అక్టోబర్-డిసెంబర్ డేటా జనవరి 2026లో వస్తుంది. ఈసారి దివాళీ షాపింగ్ అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. ఆ డేటా వచ్చాక భారత్ 8% పైన గ్రోత్ రికార్డు చేసే అవకాశం 100%. ఇది కేవలం ఒక త్రైమాసికం కథ కాదు, భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్న భారీ సామర్థ్యం బయటపడుతోంది. చైనా కూడా ఒకనాడు క్వాలిటీతోనే ప్రపంచాన్ని ఆక్రమించింది. భారత్ కూడా ఇప్పుడు అదే దారిలో ఉంది. ప్రజలు మేడ్ ఇన్ ఇండియా ప్రాడక్ట్స్ను ప్రాధాన్యత ఇస్తే, ప్రభుత్వం క్వాలిటీ స్టాండర్డ్స్ మరింత గట్టిపరిస్తే రాబోయే 5-10 సంవత్సరాల్లో భారత్ ప్రపంచంలోనే నంబర్ 1 ఎకానమీ అవుతుందనడంలో సందేహం లేదు. మొత్తం మీద చిత్రం స్పష్టం: భారత్ ఇప్పుడు ఎవరి ఒత్తిడికి, ఎవరి టారిఫ్కి, ఎవరి కుట్రలకి భయపడే దశ దాటేసింది. భారత్ గ్రోత్ ఇప్పుడు ఆటో పైలట్ మోడ్లో ఉంది. ఇక బాధ్యత ప్రజలది, ప్రభుత్వంది ఈ వేగాన్ని కాపాడుకోవడం, మరింత పెంచడం. రాబోయే సంవత్సరాల్లో భారత్ ఆసియా మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతి బలమైన ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తుంది. మీ అభిప్రాయం కామెంట్లో తప్పక చెప్పండి.
ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్.